ఒక టెక్నీషియన్గా కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఆడిషన్స్ రాజమండ్రిలో జరిగే ఆడిషన్స్కి మన జీమా కళాకారులు జీమా తరపున గతంలో RSFAగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి పిక్చర్ స్థాయికి అంటే సినిమా స్థాయికి వెళ్ళాం కాబట్టి 2 సంవత్సరాల క్రితం గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పి పేరు మార్చుకుని మరింత విజయవంతంగా కొత్త పాత సభ్యులందరినీ కూడా కలుపుకొని మా ఈ సంస్థ పనిచేస్తుందండి. చాలా వరకు 99% ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన దర్శకులు కానీ నటీనటులు కానీ ఇందాక మన అశోక్ గారు చెప్పినట్టు లేకపోతే బాబీ గారు చెప్పినట్టు ఎక్కడో చోట కనపడితే అరే ఇది మన యూనియన్లో చేస్తారు అనే మాకు ఒక ఫీలింగ్ కలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని రాశి కంటే వాసి ముఖ్యం అని చెప్పేసి చేసి సినిమాలు కానీ క్యారెక్టర్లు కానీ పంపించే పాత్రలు కానీ అవి చాలా హుందాగా మంచిగా మంచి అవకాశాలు మన జీమా సంస్థ తరఫున ఇక ఇప్పుడు ఇస్తున్నానండి, ఇంకా భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో మన నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు, అలాగే ఏడుద బాబీ గారు, అలాగే మన రాజ్ కుమార్ గారు, అలాగే ఆనంద సాగర్ గారు, అశోక్ నాయక్ గారు, మన ఎంతో మందికి కళాకారులకు అవకాశం ఉన్నటువంటి గురువు గారు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు, ఇలా ఎంతో మంది ముఖ్య అతిథులు విచ్చేసి ఈ కళాకారులు అసలు ఏంటి అని సంస్థని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వారు ప్రభుత్వ పరంగా కూడా ఈ సంస్థకి మేము ఏ సహాయం కావాలన్నా సరే చేస్తామండి, మీరు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు, ప్రతి వేదిక మీద కూడా మా నాన్న కళా కేంద్రంలో కానీ లేదా విక్రమ్ హాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వేరు చోట్ల కానీ షూటింగ్లో కానీ జీమా కళాకారులు మాట మేము వింటున్నాం అనేవారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఇది నిజంగా గుడ్ థింగ్, శుభ పరిణామం, విజయవంతంగా ముందుకు నడుస్తుందండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ఈ సంస్థ అశోక్ లోక్ నాయక్ గారికి చిరు సత్కారం. సార్ మొత్తం అందరినీ కూడా మేము కాల్ చేయడం జరిగింది. అలాగే ఒక అసోసియేషన్ రన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినప్పుడు కూడా మా శక్తి కొలది మేము చేస్తున్నాం. అందరూ సహకరిస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తే బాగుంటుందని. అలాగే పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, దుర్గేష్ గారు కూడా రావాల్సి ఉంది, ఆయన షెడ్యూల్ వల్ల కొంచెం రాలేకపోయారు. సో ముఖ్యమైన బుచ్చి చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. సో పురంధరేశ్వరి గారు కూడా ఊళ్ళో లేని కారణంగా రాలేకపోయారు. సో వారందరికీ కూడా మేము త్వరలోనే ఒక మెమోరాండం ఇమ్మని చెప్పేసి పెద్దలు చెప్పారు. మా అసోసియేషన్ తరఫు నుంచి వెళ్ళి త్వరలో రాబోయే పుష్కరాలకు కానీ లేదంటే ఇతర కళారంగాలకు సంబంధించిన మా అందరికీ ప్రోత్సహించాలని, అలాగే ఒక కళ్యాణం అది మన అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుంటే ఏదైనా ప్లేస్ కానీ వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అందరి సహకారంతో అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే కొంతమంది ఔత్సాహికులు, కళాకారులు కూడా వారి సొంతంగా అమౌంట్ పెట్టుకుని కొన్ని మూవీస్ కూడా తీస్తున్నారు. సో అందరికీ ఎవరికి కావాలన్నా సరే మన జీమాలో అందరూ కూడా సభ్యులందరూ కూడా చాలామంది ఫ్రీగా చేయడానికి ఉన్నారు, కొంతమంది ఏదో నామినల్ ఛార్జెస్తో చేస్తున్నారు. సో వారి అవకాశాలను బట్టి అందరికీ కూడా అవకాశాలు ఇప్పిస్తారని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన రాజ్ కుమార్ బాబు గారికి అలాగే అశోక్ నాయక్ గారికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారుల అంటే చిన్న అని అన్నం గోదావరి జిల్లాల కళాకారుల కుటుంబ సభ్యులందరికీ, అలాగే దీనికి ఈ అసోసియేషన్ ఫామ్ అవడానికి కారణభూతులైన శ్రీనివాసరావు గారికి, దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్న అజిత్ మోహన్ మిత్ర గారికి, అలాగే ఈ జీమా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న నా తోటి జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన అన్ని భావాలు నవ్వే, కోపం వచ్చినా నవ్వే, బాధ వచ్చినా నవ్వే, ఏదైనా నవ్వే. అలా అటువంటి మంచి స్నేహితులు ఉండడం నా అదృష్టంగా భావిస్తూ అతి సత్యనారాయణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గోదావరి జిల్లాలో కళాకారుల ఆత్మీయ సమ్మేళనం మీరు రావాలని నిన్న శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు. చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే కళలకి పుట్టినిల్లు గోదావరి జిల్లా, కళలకి పుట్టినిల్లు గోదావరి జిల్లా. ఇక్కడి నుంచే ఎన్నో కళలు ప్రసిద్ధిగాంచి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళి
ముందు నా చిన్నతనంలో జిత్ మోహన్ మిత్రా గారు వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్, బీబీఎంలో ఇద్దరం చదువుకున్నాం, లలిత. ఆయన గురుగారు ఏదో చెవు ఇన్ఫెక్షన్ వచ్చి వినబడట్లేదు, మాట్లాడలేకపోతున్నారంటే బాధ వచ్చింది. కానీ మన ఆత్మీయమైన మాటలు వారి హృదయానికి తాగుతాయని నేను అనుకుంటా ఉన్నాను. అయితే వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్ గా ఉండగా ఈయన స్టేజ్ షోస్ ఇచ్చేవారు మా ఇంటి దగ్గర, సోవలం గుడి దగ్గర, అప్సరా టాక్స్ దగ్గర. ఆయన ముందుగా నా పేరు డి శ్రీనివాసరావు. గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రిలో గత 8 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్ సంబంధించిన కళాకారులందరూ కూడా ఉన్నారు. సో ఈ 8 సంవత్సరాలుగా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ అనేక చిత్రాల్లో కూడా మా యూనియన్లో మెంబర్లందరూ నటించారు. వీళ్ళందరినీ కలిపి ఒక యూనియన్గా పెడుతుందని ఫౌండర్ మహేష్ ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా అనేక ప్రముఖులతో, సినిమా ఆర్టిస్టులతో కానీ, లేదంటే మంచి మంచి డైరెక్టర్స్తో కానీ, సో అప్కమింగ్ డైరెక్టర్స్తో కానీ కొన్ని మూవీలు చాలా వరకు చేయడం జరిగింది. మాలో ఉన్న ప్రతిభని బయట తీసుకోవడం కోసం షార్ట్ ఫిల్మ్ రూపంలో కొన్ని చిత్రాలకి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి మాకు. సో మా దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, అలాగే 24 రైటర్స్ ఉన్నారు, ఇలాగే 24 కళాకారు సంబంధించిన అందరూ కూడా మా అసోసియేషన్లో ఉన్నారు. సో మరిన్ని అవకాశాల కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వచ్చే మూవీస్ కానీ, లేదంటే వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ మా అందరికీ అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ కలయిక 2025 అనేది ఈరోజు రాజమండ్రిలో కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి నగర ప్రముఖులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కానీ, లేదంటే అధ్యక్ష సత్యనారాయణ గారు కానీ, లేదా కందులు దుర్గేష్ గారు కానీ అందరూ కూడా వచ్చి మాకు ఆశీర్వదించారు, తెలియజేశారు. కళాకారులకు కావాల్సిన అవకాశాలన్నీ కూడా మేము కల్పించడంలో మీకు సహకరిస్తాం. అలాగే పురంధరేశ్వరి గారికి, అలాగే మన మంత్రి దుర్గేష్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందరి యొక్క కలిసి ఒక యూనియన్ రన్ చేసుకుంటూ అందరికీ అవకాశాలు రప్పించాలనే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో దానికోసం మేము శ్రమించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. చాలామంది స్పాన్సర్ రూపంలో కానీ, లేదంటే వారి యొక్క సపోర్ట్ రూపంలో కానీ కళాకారులకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒకళ్ళ వల్ల అవ్వదు. సో 10 మంది కలిస్తే అవుతుంది. కాబట్టి ఎవరైతే మాకు సహకరించారో వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే రాబోయే సినిమాలన్నీ కూడా రాజమండ్రి సరౌండింగ్లో జరిగే చిత్రాలకు మా యూనిట్ సభ్యుల్ని తీసుకోవాలనే ఒక డిమాండ్తో మేము ముందుకు వెళ్తున్నాం. సో దీనికి సంబంధించిన వివరాల గురించి మేము త్వరలోనే దుర్గేష్ గారిని కలిసి మాకు రాజమండ్రి సరౌండింగ్లో తీసే చిత్రాలన్నీ కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని, అలాగే మాలో ఉన్న చిన్న డైరెక్టర్లని, అలాగే కెమెరామెన్ని, రచయితల్ని కూడా మాకు సహకారం అందించాలని చెప్పి నేను కోరుకుంటూ. సుమారు సభ్యులు ఎంతమంది ఉన్నారండి? 50 మంది సభ్యులు ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా అందులో డిఫరెంట్ కళాకారులు ఉన్నారు. అందులో లేడీసు, చిన్నపిల్లలు, అందులో కొంతమంది సింగర్స్ కూడా ఉన్నారండి. సో 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. సో ఎవరైనా కొత్త చిత్రం తీస్తున్నా, లేదంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో మూవీస్ కానీ, వెబ్ సిరీస్ తీస్తున్నా మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర అన్ని వయసుల కళాకారులు ఉన్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరికి కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తారని మరీ కోరుకుంటూ లేడీస్ ఎలా వచ్చండి? ఇక్కడ ఖాళీ కదా. పది మంది చేరితే జనం, 10 చెట్లు కలిస్తే వనం, రాబోయేది జీమా ప్రభంజనం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జీమా, జై జీమా. గోదావరి కళాకారులకు అందరికీ వందనాలు.